కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అచ్చంపేటలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారట. నియోజకవర్గంలో కాలు మోపాలంటేనే జంకుతున్నారట. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధిని పక్కన పెట్టి దందాలకు పెద్దపీట వేశారని ఆరోపణలతో ఓటమిని మూటగట్టుకున్న గువ్వల కింద పడ్డా సరే పై చెయ్యి తనదీ కావాలన్న తలంపులో ఉన్నాడట. అధికారం కోల్పోయినా ఆయనలో అహంకారం మాత్రం చావలేదట. పూలమ్మిన చోటే కట్టెలమ్మి పరిస్థితిని చవిచూస్తున్న గువ్వల రాజకీయ భవిష్యత్ ఏంటి? నియోజకవర్గ ప్రజలు మళ్లీ ఆయన్ని ఆదరిస్తారా అనే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి రాజులా వ్యవహరించాడు గువ్వల బాలరాజు. అధికార యంత్రాంగాన్ని, పోలీస్ శాఖను తన కనుసైగల్లో పెట్టుకుని నియోజకవర్గంలో ఓ నియంతలా వ్యవహరించారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి గువ్వల బాలరాజును మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడంతో పూలమ్మిన చోటే కట్టెలమ్మే పరిస్థితికి చేరుకున్నాడన్న టాక్ అచ్చంపేటలో జోరుగా సాగుతోంది. గువ్వల బాలరాజు ఎమ్మెల్యేగా కొనసాగినన్ని రోజులు ఆయనకు పట్టపగ్గాలు లేవనేది జగమెరిగిన సత్యం. నాడు తిరుగులేని హవా కొనసాగించిన గువ్వల ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారట. కనీసం అచ్చంపేటలో పర్యటించాలంటేనే 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయట. ఒకప్పుడు భారీ కాన్వాయ్తో అచ్చంపేటకు ఎంటర్ అయ్యే గువ్వల ఇప్పుడు ఆ హంగు ఆర్భాటాలు లేకపోవడంతో అడుగు పెట్టేందుకు ఇష్టపడటం లేదన్న టాక్ కొనసాగుతోంది. ఒకప్పుడు కేసీఆర్ వదిలిన బాణాన్ని అని చెప్పుకునే గువ్వల బాలరాజు ఇప్పుడు కారు గుర్తు పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కాలేని పరిస్థితి ఎందుకొచ్చిందా అని చర్చించుకుంటున్నారట అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గువ్వల బాలరాజు. ఫస్ట్ టర్మ్లో అనవసర విషయాల జోలికి వెళ్లకుండా పూర్తిగా ప్రజాసేవకే పరిమితమైన గువ్వల రెండోసారి గెలిచాక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారట. ధనదాహంతో కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లలో తలదూర్చి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని పెద్దగా పట్టించుకోలేదన్న అపవాదు ఉంది. అనుచరుల ఆగడాలు సైతం గువ్వలకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది. దీంతో ఇక చాలు బాబోయ్ అంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో దూరం పెట్టారు నియోజకవర్గ ఓటర్లు. ఓటమితో బుద్ధి చెప్పినా అతని అహం మాత్రం సావలేదు అన్న టాక్ కొనసాగుతోంది. సంక్రాంతి పర్వదినాన అచ్చంపేటలోని భ్రమరాంబిక ఆలయం నుంచి ఉమామహేశ్వర క్షేత్రానికి ప్రభను ఊరేగింపుగా తీసుకువెళ్లటం ఆనవాయితీగా వస్తోంది. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేనే పూజలు నిర్వహించి ప్రభ ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఈ ఏడాది సంక్రాంతికి స్థానిక ఎమ్మెల్యే అయిన వంశీకృష్ణ దంపతులు పూజలు నిర్వహిస్తుండగా అక్కడికి చేరుకున్న గువ్వల బాలరాజు తాను కూడా పూజలు నిర్వహిస్తానంటూ ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో ఎలాంటి హోదా లేని గువ్వల బాలరాజును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గువ్వల బాలరాజు ఆదిదేవుని కార్యక్రమం అని కూడా చూడకుండా అక్కడ హంగామా సృష్టించారు. తన కార్యకర్తలతో బైఠాయించి తాను పూజ నిర్వహించాల్సిందే అంటూ పట్టుబట్టారు. కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. అచ్చంపేటలో ఘోర పరాజయం తర్వాత గువ్వల బాలరాజు కొన్ని నెలల పాటు అటువైపే చూడలేదు. సంక్రాంతికి కనిపించి మళ్లీ కనుమరుగయ్యాడు అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం గువ్వల బాలరాజు బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న తన వ్యాపారాల్లో బిజీ అయ్యారని, అందుకే అచ్చంపేట నియోజకవర్గాన్ని పట్టించుకోవటం లేదన్న చర్చ జోరుగా సాగుతోంది. అదీగాక తాను అధికారంలో ఉన్నన్ని రోజులు నేలపైన నిలవనట్టు వ్యవహరించిన గువ్వల ఇప్పుడు ఎలాంటి హోదా లేకపోవడంతో ఇక్కడ తనకేం పని అనుకుంటూ కార్యకర్తల్ని సైతం విస్మరించారట గువ్వల బాలరాజు. అయితే గువ్వల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వెనుక చాలా కారణాలే ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేగా ఓటమి చెందిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి పరువు దక్కించుకోవాలని భావించారట గువ్వల. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు తీవ్రంగా కృషి చేశారట. కానీ ఊహించని విధంగా నాగర్ కర్నూలు పార్లమెంటు టికెట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఇవ్వడంతో కంగుతిన్న గువ్వల బాలరాజు పార్టీపై అలకబూనాడని ప్రచారం సాగింది. ఈ కారణం చేతనే గువ్వల బాలరాజు అచ్చంపేట వైపుగాని పార్టీ కార్యక్రమాలకు హాజరవటం కానీ చేయకుండా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సొంత పార్టీలోని మాజీ ఎంపీ రాములుతో వైరం, తన కొడుకు భరత్కి జడ్పీ చైర్మన్ దక్కకుండా అడ్డుకోవటం వంటి పరిణామాలు గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా మారాయట. తాను కేసీఆర్ వదిలిన బాణాన్ని అని చెప్పుకునే గువ్వల బాలరాజుకు ఇప్పుడు ఏం చెప్పుకోవాలో పాలుపోవటం లేదట. ఒకప్పుడు అచ్చంపేటలో తిరుగులేని నాయకుడిగా ఉన్న గువ్వల బాలరాజుకు ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తేంటా అన్న సందిగ్ధంలో పడ్డారన్న టాక్ కొనసాగుతోంది. అచ్చంపేట నియోజకవర్గంలో పూర్వ వైభవాన్ని ఎలా పొందుతారో వేచి చూడాల్సిందే.